నా లైఫ్‌లో నేను ఎన్నో ఊహించుకున్నాను. ఏదో అనుకున్నాను. ఏదో చేద్దామని అనుకున్నాను. కానీ ఊహించుకున్నట్టు ఏమీ జరగలేదు అని నువ్వు అనుకుని ప్రెషర్ ఫీల్ అవుతున్నావా? బాధపడుతున్నావా? అయితే రేపు నీ లైఫ్ ఏంటో నీకు తెలియనప్పుడు ఊహించుకోవడం ఎందుకు? ఒకవేళ నువ్వు ఊహించుకునే కెపాసిటీ నీకున్నది అనంటే, ఊహించుకోగలుగుతున్నావు అనంటే, నువ్వు నీతిమంతుడవై ఉంటే తప్ప నీ ఊహ నెరవేర్చబడదు. నువ్వు ఊహించుకోవాలి అనంటే నువ్వు ఫస్ట్ నీతిమంతుడవవు. నీతిమంతుడు అవ్వలేకపోతే ఊహించుకోవడం ఆపేయి. ఎందుకు అనంటే వాక్యం చెప్తుంది, నీతిమంతుల హృదయ కోరికలను దేవుడు నెరవేరుస్తాడు, హృదయ వాంఛలను దేవుడు నెరవేరుస్తాడు అని. నీతిమంతులు అయితే నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అంటే వాక్యం చెప్తుంది దేవుని ఆలోచన చేసేవాడే నీతి, లేదా దేవుని కోరిక చేసేవాడే నీతి. అలాంటి ఉద్దేశం నీకుంటే నువ్వు నీతిమంతుడివి. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ఊహించుకో. అలా ఉండి ఊహించుకున్నప్పుడే నీ ఊహలు, నీ కోరికలు నెరవేర్చబడతాయి. ఇలా నీ కోరికలు నెరవేర్చబడినట్లుగా, నువ్వు నీతిమంతుడు ఉన్నట్లుగా దేవుని కృప నీకు చూపించబడును గాక. ఆమేన్.